నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు తరంగిణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం బీఆర్ఎస్ ఎల్పీగా టీఆర్ఎస్ ఎల్పీ మార్పు బులెటిన్ విడుదల చేసిన అసెంబ్లీ సెక్రటరీ గాంధీ భవన్ లో ఉద్రిక్తత డిగ్గీ రాజా ముందే నేతల మధ్య వాగ్వాదం కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఎవరూ లేరు దిగ్విజయ్తో ముగిసిన జానారెడ్డి భట్టి మీటింగ్ త్వరలోనే వైద్య పోస్టులను భర్తీ చేస్తాం పాలమూరు ఆసుపత్రికి హరీష్ రావు శంకుస్థాపన కోవిడ్ పై ప్రధాని హై లెవెల్ మీటింగ్ టెస్టులు క్వారంటైన్ పై ప్రధానంగా చర్చ
Ya, hoy. Ya, hoy. Ya, hoy. Ya, hoy. Ya, hoy. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ మార్గదర్శకాలు పాటించలేకపోతే భారత్ జోడో యాత్రను నిలిపేయాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాయడంపై షాకింగ్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అది భారత్ జోడో యాత్రను ఆపేందుకు చూపిస్తున్న ఒక సాకుగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. భారత్ జోడో యాత్రకు అంతరాయం కలిగించేందుకు ఆకస్మికంగా కరోనా చర్యలను తెరపైకి తీసుకొచ్చారని కాంగ్రెస్ ప్రచార విభాగం ఇన్ఛార్జ్ జైరాం రమేష్ పేర్కొన్న కొన్ని గంటల్లోనే ఆయన మాటలతో ఏకీభవించారు రాహుల్ గాంధీ.
गलती नहीं है बेचारों की, इनके पीछे लगा। मैं प्रेस के मित्रों कह देता हूँ, आमतौर से कह देता हूँ, मगर मित्र तो कहता हूँ, मगर मित्रों का काम ये नहीं करते। इनके मित्र दूसरे हैं जो 24 घंटा टीवी पे आते हैं और हमारी मतलब यात्रा कन्याकुमारी से कश्मीर तक चल रही है, लाखों लोग आ रहे हैं, मगर मीडिया पे आपको नहीं दिखाई देगी। मगर नरेंद्र मोदी जी 10-15 कदम चल लिए तो 24 घंटा आपको टीवी में दिखेगा। मगर ये अच्छी बात, ये देखिए अच्छी बात, ये गलत बात नहीं, ये खराब बात नहीं, मैं इनके खिलाफ नहीं हूँ, क्योंकि इनकी गलती नहीं है बेचारों की, इनके पीछे लगाम बांध रखी है, पीछे से कंट्रोलर है। तो देखिए ये मुस्कुरा रहे हैं बेचारे, कह रहे हैं आप बात तो सही बोली, देखो मुस्कुरा रही है, ये देखो मुस्कुराए। तो देश की ये हालत है। पार्लियामेंट में हम बोलना चाहते हैं ना, पार्लियामेंट में బీఆర్ఎస్ ఎల్పీగా టీఆర్ఎస్ ఎల్పీ మార్పు చేశారు. ఇందుకు సంబంధించిన బులెటిన్ ను అసెంబ్లీ సెక్రటరీ విడుదల చేశారు. ఇక నుంచి అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీగా ఉండనుంది. రికార్డుల్లో అవసరమైన మార్పులకు స్పీకర్ పోచారం శ్రీనివాసం ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించారు. పాత కలెక్టరేట్ ఆవరణలో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేస్తామని, మెడికల్ కాలేజీలో సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. పాలమూరు రూపురేఖలు మార్చిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. కృష్ణా జిల్లాలో మన వాటా తేల్చకుండా కేంద్రం తెలంగాణకు నష్టం కలిగిస్తుందని తెలిపారు. 8 ఏళ్లలో తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్లు 127% పెరిగితే దేశంలో కేవలం 71% పెరిగాయన్నారు. వైద్య రంగంలో తెలంగాణ దేశానికి ఆదర్శమన్నారు. మామ ఇంత $300 కోట్ల రూపాయలతోని 1000 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేసుకున్నామంటే ఆ ఘనత శ్రీనివాస్ గౌడ్ గారికే దక్కుతుంది. ఒక మాట చెప్పాలి, ఉన్నట్టు మాట్లాడుకుందాం. వాస్తవానికి 500 పడకల ఆసుపత్రి ఉంది మనకు. శ్రీనన్న ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే అన్నే చేసుకుందాం తీయరాదే, ఎందుకు ఇంత పెద్ద బిల్డింగు అంటే పట్టుబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి, నా దగ్గరికి వెళ్లి ఇవాళ కట్టి తీరాల్సిందే, అది అట్లనే ఉండాలి. 500ది మళ్ళీ 1000 పడకల దవాఖాన కట్టాలి. మాకు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కావాలని ఇవాళ పట్టుబట్టి ఈ 500 దాదాపు నాకు తెలిసి అన్నీ ఎవరికి 500 కోట్లు అవుతుంది. ఇప్పుడు 300తో షురువు అవుతుంది. రేపు క్యాథ్ ల్యాబ్ కావాలనే, క్యాన్సర్ కు కూడా ఇన్నే ట్రీట్మెంట్ కావాలంటుండే. ఇప్పుడు మాకు క్యాన్సర్ ట్రీట్మెంట్ కావాలి, గుండెకు కావాలి, అన్ని కావాలంటుండు. అంటే ఇంత మంచి ఆసుపత్రి 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇవాళ ఇక్కడ వస్తుందంటే ఆ ఘనత మీ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారికి దక్కుతుంది. ఇవాళ ఈ మెడికల్ కాలేజ్ నిజంగా మీరు ఎంత అదృష్టవంతులంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణలో మొట్టమొదటి మెడికల్ కాలేజ్ ఎక్కడొచ్చిందంటే అది మన పాలమూరుకే వచ్చింది. అంటే ముఖ్యమంత్రి గారికి పాలమూరు. చంద్రబాబు, షర్మిల, పవన్ కళ్యాణ్, కేఏ పాల్ వీరంతా బీజేపీ దూతలని మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్లో అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో 8 ఏళ్లలో అభివృద్ధి చెందిన తెలంగాణపై వీరి కన్ను పడిందని, అందుకే మరోసారి తెలంగాణను ఆంధ్రాలో కలిపేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు మేలుకోకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు కూలగొట్టి మన నీళ్లు తరలించుకుపోతారని, ఫలితంగా తెలంగాణ ఎడారిగా సింగరేణి బొగ్గుపోయి తెలంగాణ అంధకారంగా మారుతుందని స్పష్టం చేశారు. ఆంధ్ర మూలలున్న చంద్రబాబు, షర్మిల, కేఏ పాల్లకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు. ఏపీ ప్రజలు కూడా ఆంధ్ర పార్టీలను నమ్మడం లేదని, బీఆర్ఎస్ ఆంధ్రాలో తప్పకుండా పోటీ చేస్తుందని మంత్రి వెల్లడించారు.
సంకేతము అని ఒక్కసారి ఆలోచించుకోండి. వీళ్ళందరూ కూడా ఒకటే తాను ముక్కలు, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ పార్టీలు డిఫరెంట్ వేషాల్లో తెలంగాణ గడ్డ మీద వచ్చింది. కానీ అందరి లక్ష్యము అందరి ఉద్దేశం అంతా కూడా మళ్ళీ తెలంగాణలో ఆంధ్ర కలిపే ప్రయత్నమే, మళ్ళా తెలంగాణ సంపదను మళ్ళా దోచుకోవాలనే ప్రయత్నము. ఇది ఏది గుర్తుకొస్తుందంటే 1956 నవంబర్ 1 గుర్తొస్తుంది. 1956 నవంబర్ 1ని గుర్తు చేస్తున్నారు వీళ్ళందరూ. ఈ రోజు చంద్రబాబు అడుగు పెట్టిండు, ఏమంటాడు, 2 రాష్ట్రాలు ఉన్నా కూడా ఇక్కడ మేము బలోపేతం కావాలి. చంద్రబాబు నాయుడు గారు నీ మూలాలు ఎక్కడ, నీ ఊరు ఎక్కడ, షర్మిల నీ మూలం ఎక్కడ, నీ ఊరు ఎక్కడ, పవన్ కళ్యాణ్ గాని జగన్మోహన్ రెడ్డి గాని సజ్జల గాని వీళ్ళందరి మూలాలు ఎక్కడ, మీ మూలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మీకు తెలంగాణ గడ్డ మీద ఏమి పని అని ఒక్కసారి అడుగుతున్నాం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాష్ట్ర సిట్ విచారణ కొనసాగుతుండగానే మరోవైపు ఈడీ దూకుడు పెంచింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందన్న అనుమానంతో ఈడీ విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని 2 రోజుల పాటు విచారించారు. మరోవైపు అభిషేక్ ఆవులను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడైన నందకుమార్ను విచారించేందుకు ఈడీ అధికారులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న నందకుమార్ను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాత్రపై నందకుమార్ను అధికారులు ప్రశ్నించనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే రోహిత్ రెడ్డిని విచారించిన ఈడీ ఆయన బ్యాంకు లావాదేవీలతో పాటు కుటుంబ సభ్యుల బ్యాంకు అకౌంట్లను ఈడీ అధికారులు పరిశీలించారు. ఈ నెల 27న మరోసారి విచారణకు హాజరు కావాలని రోహిత్ రెడ్డికి చెప్పారు. ఒకవైపు ఎమ్మెల్యేల ఎరకేసు కొనసాగుతున్న నేపథ్యంలో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ అనేది కొనసాగుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ విచారణకు సంబంధించి మాణిక్ చంద్ గుట్కాకి సంబంధించినటువంటి అధినేత అందులో చేసినటువంటి అభిషేక్ ఆవులను కూడా ఈరోజు ఈడీ అధికారులు ప్రశ్నించబోతున్నారు. ఉదయం 10 గంటల 30 ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు ఆయనకు సంబంధించినటువంటి విచారణ అనేది కొనసాగుతోంది. అయితే పలు అనుమానాలకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఆయనకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఒకవైపు ఎమ్మెల్యేల ఎరకేసుకు సంబంధించినటువంటి ఇష్యూలోనే నోటీసులు జారీ చేశామంటూ కూడా తెలుస్తా ఉంది. అయితే నేపథ్యంలోనే ఉదయం ఆఫీస్ లో ఈడీ కార్యాలయానికి వెళ్లేటప్పుడు మాత్రము ఈడీ కేవలము ఒక మాణిక్ చంద్ గుట్కాకి సంబంధించినటువంటి అమ్మకాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి నిర్వహణలో దానికి సంబంధించిన మాత్రమే ఎంక్వైరీ ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే నాకు వచ్చినటువంటి నోటీసులో వీటికి సంబంధించి మాత్రమే వచ్చాయంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అయితే ప్రధానంగా ఏ అంశాలకు సంబంధించి అధికారులు లోపల ప్రశ్నించబోతున్నారని ఆయన కాసేపట్లో బయటికి వస్తే తప్ప తెలిసేటువంటి పరిస్థితులు అయితే లేవు. ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఈ ఒక ఎంక్వైరీకి సంబంధించి విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు, అభిషేక్ సంబంధించినటువంటి ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ తో సహా ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, ఆయన సంస్థలకు సంబంధించి కావచ్చు, ఆయన సంస్థలకు సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్స్ తో పాటు బ్యాంక్ వివరాలు, దాంతో పాటుగా ఆస్తులకు సంబంధించిన పలు వివరాలను కూడా ఈడీ అధికారులు అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఉదయం ఆయన వెళ్ళేటప్పుడు కూడా ఆ ఆస్తులకు సంబంధించిన వివరాలన్నింటి కూడా తీసుకొని వెళ్తున్నాను. దీనికి సంబంధించిన విచారణ కేవలం మనం చూసుకుంటే కేవలం ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇష్యూ కాదు, కేవలం ఇది ఆ గుట్కాల కంపెనీకి సంబంధించినటువంటి ఇష్యూలో మాత్రమే అధికారులను పిలవడం జరిగింది అంటూ కూడా అభిషేక్ చెప్పడం జరిగింది. అయితే నేపథ్యంలో ఒకవైపు మొన్న ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి నేపథ్యంలో నందన్ కుమార్ పైన బంజారా హిల్స్ లో ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం. అయితే పిటిషన్ దాఖలు చేసిన అనంతరం కూడా దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ పోలీసులు జరపకుండా దాన్ని కొంత తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేశారు. అదంతా విషయం మనందరికీ తెలుసు. సో మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి 2 రోజుల పాటు కూడా అంటే 48 గంటల అంటే 2 రోజుల పాటు కూడా ఈడీ విచారణ సాగింది. ఒక రోజు దాదాపు 6 గంటల పాటు, అదేవిధంగా 2వ రోజు 8 గంటల పాటు విచారణ కొనసాగింది. అయితే ఈ 2 రోజుల విచారణ అనంతరం కూడా మరికొందరు పేర్లు కూడా తెరపైకి వచ్చాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అధికారులు చెప్పిన నేపథ్యంలోనే వెంటనే అభిషేక్ ఆవులకు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. నోటీసులు జారీ చేసిన అనంతరం కూడా దానికి సంబంధించిన రిప్లైని కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు హాజరు కావాలి అని చెప్పడంతో ఆయన 10 గంటల 30 నిమిషాలకు ఎగ్జాక్ట్ గా కూడా ఈడీ కార్యాలయం చేరుకున్న నేపథ్యంలో ఆయనకు సంబంధించిన విచారణ ఉదయం నుంచి కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ దీంట్లో ప్రధానంగా ఏ అంశాలకు చేరబోతున్నాయన్న నేపథ్యంలోనే మీడియా అడిగినప్పటికీ ఆయన చెప్పినటువంటి సమాధానం, నాకు పైలట్ రోహిత్ రెడ్డికి ఎటువంటి సంబంధాలు లేవు, పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడికి మరియు నాకు మాత్రమే బిజినెస్. ఫిల్మ్ నగర్ అగ్ని ప్రమాద బాధితులకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. 4 రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో 4 కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు. బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. వారం రోజుల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ బాధితులకు చెక్కులు అందించనున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే తన వంతు సాయంగా ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు నిత్యావసర సరుకులు అందజేశారు.
మొన్న దుర్గా భవానీ నగర్లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ వల్ల సుమారు 4-5 ఇండ్లు పూర్తిగా ధ్వంసం అయిపోయి పాపం కట్టుబట్టలతోని వాళ్ళు వీధి పాలైపోయారు. దానికి మనసు బాగా చెల్లించింది. నేను ఎంబడే వెంకటేష్ గారితో మావి నరసింహరావుతో మాట్లాడినప్పుడు చాలా నష్టం జరిగింది. ఒకరు ఆటో నడిపించుకుంటారు, మిగతా వాళ్ళంతా సెంటరింగ్ పని మేస్త్రి పని చేసుకుంటారు, వారికి ఆర్థిక స్తోమత కూడా బాగలేదు అని చెప్పినప్పుడు బాధ కలిగింది. ఈ విషయాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఆయన సానుభూతి వ్యక్తం చేశారు. బాధపడ్డాడు, అయ్యో పాపం అన్యాయం ఎలా జరిగిందంటే నేను అంతా వివరించాను. ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ ఎలక్ట్రిక్ షాక్ వల్ల అని చెప్తే ఎంబడే ముఖ్యమంత్రి గారు సంబంధించినటువంటి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎంబడే వాళ్ళకి రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ వైఖరిని దేశ ప్రజలందరూ గమనిస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రైతుకు మేలు చేసే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని, రైతు వ్యతిరేక ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అని మంత్రి ఆరోపించారు. రైతుల లాభం కోసమే కేసీఆర్ 750 కోట్లతో రైతు కల్లాలు నిర్మించారని తెలిపారు. 8 ఏళ్లుగా మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కి ఆందోళన చేస్తే మోడీ దిగొచ్చారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు దిగిపోయి 20 ఏళ్లయిందని, ఒక్క హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టడంతోనే హైదరాబాద్ అభివృద్ధి పూర్తయిందా అని ప్రశ్నించారు. మోదీ డైరెక్షన్లోని చంద్రబాబు తెలంగాణకు వస్తున్నారని, బండి సంజయ్ చెప్తే ఈడీ, సిబిఐ వస్తున్నాయని ఆరోపించారు. వ్యవసాయం చేస్తున్న సందర్భం చూస్తా ఉన్నాం. ఎక్కడ ఏ చిన్న అవకాశం ఉన్నా రైతుకు మేలు జరిగేటట్టు చేయాలన్న ఆలోచన కేసీఆర్ గారికి ఉంటుంది. 24 గంటల పవర్ ఇవ్వడం అనేది సాధ్యం కాదనుకున్న ఈ రోజు ఉచితంగా పవర్ 24 గంటల పవర్ ఇస్తా ఉన్నాం. ఆ పవర్ సంబంధించి 10,500 కోట్లు ఖర్చు ఏదైతే అవుతుందో అది డిస్కామ్ లో కట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు రైతుల పక్షాన కడుతున్న సందర్భాన్ని చూస్తా ఉన్నాం. కాళేశ్వరం లాంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి ఆ ప్రాజెక్ట్ కు ఉన్న హార్డిల్స్ అన్ని కూడా అడ్డంకులన్నీ కూడా తొలగించి ఆ ప్రాజెక్ట్ ని విత్ ఇన్ ద టైమ్ లో పూర్తి చేసి ఈ రోజు నీరు అందిస్తున్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. దాంతో పాటు రైతు బంధు లాంటి కార్యక్రమం తీసుకొచ్చి ప్రతి రైతు అకౌంట్ లో 10,000 వేస్తూ ప్రపంచంలోనే ఎక్కడ కూడా వేయని సందర్భం రైతుకు పెట్టుబడి ఇవ్వడం అనేది మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. ఈ రోజు దాదాపుగా 55,000 కోట్లు రైతు అకౌంట్లలో చేరిన వైనం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించున్నారు. కర్మగాలి రైతు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ ప్రసాద్ జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. జడ్పీ చైర్మన్ పదవి దక్కలేదనే మనస్తాపం పదవికి రాజీనామా చేస్తున్నట్లు భరత్ ప్రసాద్ వెల్లడించారు. అచ్చంపేటలో ఆయన అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ ఇచ్చిన మాట కోసం ఇన్నాళ్లు పనిచేశానని, యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలను కోరుకుంటున్నారని చెప్పారు. అందరూ సమానమని అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగం దళితులకు హక్కులు కల్పించింది. అదే అంబేద్కర్ గారు దళితులే చదువుకున్న దళితులే జ్ఞానవంతులే మా హక్కులను కాళ్ళ రాసినారు, మా జనరేషన్ ఎదగనీయట్లేదు అని అంబేద్కర్ గారే ఒక ఉపన్యాసంలో రాశారు. అంబేద్కర్ గారు రాసి నిజమవుతుంది. అదే జరుగుతుంది మన జిల్లాలో. జిల్లా పరిషత్ లో 19 మంది జెడ్పీటీసీలు నాగర్ కర్నూలు పార్లమెంట్ లో ఒక వ్యక్తి మాత్రమే మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఆ ఒక్కరికి కూడా జెడ్పీ చైర్మన్ కట్టబెట్టడం వెనుక ఎవరి హస్తం ఉంది, ఎవరు దానికోసం వెంపర్లాడారు, ఎవరు పేర్లు మార్చారు, ఎవరు సీల్ కవర్ తీసుకొచ్చారు. ఈ చర్చ పార్టీ కోసం, పార్టీ ప్రతిష్ట కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను అడుగుతున్నారు. దానికి సమాధానంగా నేను పార్టీ కట్టుబడి పార్టీ సభలో ఏదైతే పేరు ఇచ్చిందో. ఉన్నత చదువులు చదివి బతుకు తెరువు కోసం ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గూడూరు గ్రామానికి చెందిన కిరణ్ వైరాలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. అయితే సంపాదన సరిపోక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు కిరణ్. ఆర్థిక సమస్యలతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు గమనించి కిరణ్ను వైరా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఇందిరానగర్ కాలనీలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 111 డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, పటాన్చెరు టౌన్ సర్కిల్ ప్రెసిడెంట్ పరమేశ్ యాదవ్ ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని కార్పొరేటర్ తెలిపారు.
పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్రైస్తవ సంఘాలకు అన్ని విధాలుగా తమ సహాయ సహకారాలు అందిస్తున్నారని సింధు ఆదర్శ్ రెడ్డి వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సోదాలో 12,000 రూపాయల విలువైన మద్యం బాటిళ్లు, సరైన ధృవపత్రాలు లేని 25 బైక్లు, 5 ఆటోలను సీజ్ చేశారు. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహించామని డీఎస్పీ సదయ్య తెలిపారు. పట్టణంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. పట్టణంలో స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు దాతలు ముందుకు రావాలని డీఎస్పీ సదయ్య కోరారు. మీకు తగ్గింది. సీసీ కెమెరాలు అయితే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు అయితే కావు. అయితే అనే మరి మీరు సీసీ కెమెరాలు అనేవి పెట్టుకుంటే ఈ కాలనీ మొత్తంలో ఇప్పుడున్న 10% లంగేష లిస్టు కూడా తగ్గిపోతారని నేను భావిస్తున్నాను. నిజమా కాదా? ఎందుకంటే రోడ్ మీద వెళ్తుంటారు, మన బిడ్డలు వెళ్తారు, లేకపోతే మన భార్య వెళ్ళొచ్చు, లేకపోతే మనకు సంబంధించిన చెల్లెలు వెళ్ళొచ్చు. వాడ మీద పోతూ వస్తుంటే ఆగత అడుగు గాయడ కూర్చుంటాడు, కొంచెం పొరాలు కూర్చుంటారు, బనాయించుకుంటూ అమ్మాయిలు బనాయిస్తూ ఏడిపించుకుంటూ పోతుంటారు. అమ్మాయిలు మనకు చెప్తారా? చెప్తే మళ్ళీ మనం బయటకు అని చెప్పేసి పిల్లలు ఎవరేమన్నా ఎన్ని సమస్యలు ఎదురైనా నియోజకవర్గ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తూనే ఉంటారని షాద్నగర్ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ స్పష్టం చేశారు. షాద్నగర్ పట్టణ టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు. అన్ని రంగాల్లో షాద్నగర్ అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే అంజయ్య వివరించారు. నియోజకవర్గంలో ఇటీవల కాలంలో మంజూరైన పనుల గురించి మీడియాకు వివరించారు. రానున్న రోజుల్లో మరిన్ని శాఖల అభివృద్ధిపై వివరిస్తానని అంజయ్ యాదవ్ తెలిపారు. ధన్యవాదాలు. అదే విధంగా ఇప్పుడు మన ఆయవారిపల్లి దగ్గర అది అట్టే ఇబ్బంది, అది కూడా చాలా మంది అది కూడా ఇంక్రియాలంటే అప్పుడు ఇంక్రియాలకు కొందుకు మాట్లాడాలి, జిల్లాలో మాట్లాడి డబుల్ రోడ్ అయ్యి ఆ బ్రిడ్జి పనులు చేయలేదు. ఎందుకంటే అప్పుడు డిస్ట్రిక్ట్ ఏర్పడాయి ఇక్కడ, అది మాట్లాడాలి అనేది హైదరాబాద్ రంగారెడ్డి ఇందులో పెండింగ్ పడ్డది. అది కూడా అది ఆ ఇంక్రియాల గురించి కూడా కంప్లీట్ చేసి సాక్షి చెప్పాము. అది కూడా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ దీవిస్ కంపెనీలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాక్ ఎక్సర్సైజ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 10వ బెటాలియన్ చీఫ్ కమాండర్ రాజేందర్ సింగ్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తరపున యాదాద్రి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించడం సంతోషకరమని దీవిస్ జనరల్ మేనేజర్ బాలకృష్ణ తెలిపారు. ప్రమాదాలు సంభవిస్తే ఎలా సురక్షితంగా బయటపడాలనే అంశాలపై అవగాహన కల్పించడం మంచి విషయమని అభినందించారు. అయినా ఆ ప్రమాదం కూడా కొంచెం పెద్దదయ్యి మా కంట్రోల్ కూడా మిస్ అయ్యి బయట ప్రజలు కూడా హాని కలిగే పరిస్థితి వస్తే మీ ఒక్కరిమే ఏమీ చేయలేము. దానికి ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేస్తారు. అప్పుడు కలెక్టర్ గారు దాని చైర్మన్, అన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అవ్వాలి. ఫస్ట్ ప్రైమరీ రెస్పాండర్స్ అంటారు, ఫైర్, మెడికల్, పోలీస్, రెవెన్యూ. Order of Government of India and the order of Collector Yadagiri Bhuvanagiri. They chosen the division lab and the attendant NDRF then mock exercise on CBR and exercise. CBR ante chemical, biological, radiological, nuclear emergency. So there was a scenario. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏబీవీపీ నాయకులు నిరసన చేపట్టారు. తెలంగాణలో విద్యారంగం విచ్ఛిన్నమవుతుందని, స్వరాష్ట్రంలో విద్యారంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ఏబీవీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీధర్ అన్నారు. 8 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో విద్యారంగం విధ్వంసానికి గురైందని ఆరోపించారు. దేశంలోనే 2వ ధనిక రాష్ట్రమైన తెలంగాణలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంచాల్సిన పరిస్థితి రావడం దారుణమన్నారు. వెంటనే పెండింగ్లో ఉన్న 2,200 కోట్ల స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని డిమాండ్ చేశారు. ఊరికే రాలేదు. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 1,200 మంది విద్యార్థులు అమరులైతే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విద్యారంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, అన్నిట్లా నిర్లక్ష్యానికి గురవుతున్నది ఈ తెలంగాణ రాష్ట్రం. అనేక ఆకాంక్షలతోన, అనేక ఆశయాలతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యారంగాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నది. విద్యార్థి మిత్రులారా, ఓవైపు ఎక్కడ చూసినా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ల కారణంగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు ప్రభుత్వ బడుల్లో
ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం జనం కోసం.